ఏమిటి మీరనేది? ఆయన ఏమన్నారు? ఏమన్నాడా? నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యం అట, నీ మొహం చూస్తేనే మహాపాపం అట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకు కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. ఈ పాటికి డాడీతో ఆయన బయలుదేరే ఉంటారు. ఏమ్మా, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. నువ్వు చాలా అమాయకురాలు అమ్మా. నువ్వు అతన్ని ప్రేమించావు గాని అతను నిన్ను ప్రేమించలేదు. ఏమిటో ఆ రోజు నువ్వు నా మాట విని ఉంటే ఈ రోజు అతని చేత అనరాని మాటలు అనిపించుకునే కర్మ పట్టేది కాదు. ఏమిటి మీరనేది? ఆయన ఏమన్నారు? ఏమన్నాడా? నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యం అట, నీ మొహం చూస్తేనే మహాపాపం అట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకు కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. అమ్మా అమ్మా మా బేబీ వరప్రసాదరావు గారు, జస్ట్ మినిట్. ఏమా, కాస్త టాబ్లెట్స్ కలుపుకురానా? వరప్రసాదరావు గారు, మీకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తాతగా పోతున్నారు. మీ అల్లుడు గారు ఎక్కడున్నా కబురు పెట్టండి. మరి నేను వస్తానండి. థ్యాంక్ యూ. నా ఇంటికి వెళ్తున్నా డాడీ. ముందు ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి. తన తండ్రి రాబోతున్నాడు అని విషయం తెలిస్తే అన్న తప్పులన్నీ మన్నిస్తారు. పుట్టుపోయే బిడ్డ కోసమైనా విడాకులు వద్దంటారు డాడీ. అని తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. నన్ను వెళ్ళివ్వండి డాడీ, ప్లీజ్. లేదు డాడీ, ఎన్ని సిరి సంపదలున్నా పుట్టుపోయి నా బాబు కావాల్సింది తండ్రి ఒకడే. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళివ్వండి డాడీ, ఆయన దగ్గరికి వెళ్ళివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళివ్వండి. బాబు గారు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారని చెప్పారా? ఎక్కడికని ప్రత్యేకంగా చెప్పలేదమ్మా. తనకి ఎక్కడ బ్రతకాలని దాచిపెట్టి ఉంటే అక్కడికి వెళ్తారన్నా. అమ్మగారు, అమ్మగారు, ఏమైందమ్మా? అమ్మగారు, ఏమైంది? రేఖ, రేఖ, అమ్మా రేఖ, అమ్మా. అదిరా మూర్తి నా పరిస్థితి. విధి మనుషులు కలిసి నా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పారు. అందుకే అందరికీ దూరంగా ఉండాలని ఈ ఊటీ వచ్చేశాను. నువ్వు కనుక నాకు సాయం చేస్తే. అవే మాటలు, మన ఇద్దరి మధ్య తేడా లేదని నీకు ముందే చెప్పాను. ఈ గ్యారేజ్ మీదే అనుకో, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. మన ఇద్దరు కలిసి పనిచేసుకో. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకు మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకు తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు, వీల్లేదు. ఆయా, ఏంటి బాబు గారు? రేఖను రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాట్లు. అలాగే.
వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. కొత్త తీసుకొచ్చి రీప్లేస్ చేసి రేపటికంతా కార్ రెడీ చేయి. గోపి బాబు, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మూర్తి గారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్, మూర్తికి ఏం ప్రమాదం లేదుగా? డోంట్ వరీ మిస్టర్ గోపి, మైనర్ ఇంజరీస్. ఆయన ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. సిస్టర్, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడికి ప్రసవ నొప్పులు వచ్చినాయి, డెలివరీకి తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు, కానీ అమ్మాయికి స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది. పదబాబు, మీ ఇల్లు ధనవంతుల బంగళా కాదు, పేదవాడి గుడిసి. తెలుగు